కీర్తనల గ్రంథము 72వ కీర్తన 18వ వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. లెట్ us turn our Bibles to the Psalm 72 18. 72వ కీర్తన భాగము 18వ దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు ఇశ్రాయేలీల యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. మరొకసారి ఆఖరి భాగం మరొకసారి చదువుకుందాం. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. చేయవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడడానికి ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఈరోజు మధ్యాహ్నము నేను దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, వాక్యము నీది, ప్రజలు నీవారు. నీ ప్రజలకు ఏ వాక్యాన్ని నువ్వు ఇవ్వాలనుకుంటున్నావో ఆ వాక్యాన్ని మీరు అందించండి అని చెప్పినప్పుడు దేవుడు ఈ లేఖన భాగాన్ని నాకు పదే పదే నా హృదయంలో దేవుడు పెడుతూ ఉన్నాడు. ఈ మాటలు పదే పదే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో మాట్లాడుతూ ఉన్నాడు. దైవ చిత్తానికి లోబడము క్రైస్తవుని యొక్క ఉద్దేశం. ప్రభు ఏ మాట చెప్పమంటే ఆ మాట చెప్తే దేవుని యొక్క కార్యాలు స్పష్టంగా మన కళ్ళారా చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడవు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచకమైన క్రియలు ఈ లోకములో ఏ మనుష్యుడు కూడా చేయలేని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవదేవునిగా నీకు సాధ్యమవుతాయి. అందుకే వాక్యంలో అంటాడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము కూడా నమ్మిన వారు. ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? ఈ రాత్రి మీ విశ్వాసము నిజముగా ఉన్నట్లయితే దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ఈ రాత్రి మీకు ఇస్తున్నాడు. అదేమిటి అంటే దేవుడు అంటున్నాడు, నీ పట్ల నేను ఎన్నడూ చూడని ఆశ్చర్య కార్యములు జరిగించబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మహిమ కలిగిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు, మనము పూజించే దేవుడు. మనము ఏ దేవునికైతే ప్రార్థన చేస్తున్నామో, ఏ దేవునికైతే మనము నమ్మి ఉన్నామో, ఏ దేవుని పాద సన్నిధిలో ఈ రాత్రి మనము కూర్చొని ఉన్నామో ఆ దేవుడు ఎటువంటి దేవుడు అంటే మహిమ ప్రభావములు కలిగిన దేవుడు. ఆయన నిన్ను కలుగ చేసిన దేవుడు. ఆయన తన రూపములో, తన పోలికలో నిన్ను సృష్టించుకున్నాడు దేవుడు. ఆ దేవాది దేవుడు నీకు ఏమి కావాలో సమస్తము కూడా సమయానుకూలముగా జరిగించగలిగిన సమర్థుడు. ఆయన మహిమ ఈ లోకములోనే కాదు, పరలోకములో కూడా ఆయన మహిమ ప్రభావములు అధికముగానే ఉన్నవి. దట్స్ వాట్ బైబిల్ ఈస్ సెయింగ్ టునైట్. బైబిల్ చెప్తున్న ప్రక్రియ ఏంటి అంటే దేవుడు మహిమతో నింపబడినవాడు. గాడ్ ఈజ్ ఫిల్డ్ విత్ హిస్ గ్లోరీ, డివైన్ గ్లోరీ. దైవికమైన మహిమ, దైవికమైన శక్తి, దైవికమైన ప్రభావము. ఆయన పరలోక రాజ్యములో ఎలా అయితే మహిమ ప్రభావములతో నిండి ఉన్నాడో ఈ సర్వలోకమంతా కూడా చెప్పండి దేంతో నింపబడి ఉంది? దేవుని మహిమతో నింపబడి ఉంది. ఇప్పుడు ఈ మహిమ కలిగిన దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఎన్నడూ చూడని ఆశ్చర్యకరమైన సంగతులు నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. ఆయన మహిమ ద్వారా సమస్తము కూడా జరిగించబడుతుంది. ఏవండి, దేవుడు ఎలా గొప్ప కార్యాలు జరిగిస్తాడు? ఆయన మహిమ ప్రభావములు మా పట్ల ఎలా జరిగించగలడు? ఆయన ఆశ్చర్య కార్యములు మా పట్ల ఎలా స్థిరపరచగలడు? ఇంతకాలము యేసుక్రీస్తు ప్రభుని నమ్మి, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన నాటి నుండి నేటి వరకు ఒక్క అద్భుతం కూడా మేము చూడలేకపోయాం. అటువంటిది ఇప్పటికిప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించగలడు అంటే మేము ఎలా నమ్మాలి?
అనే సందేహం ఈ రాత్రి నీ జీవితంలో ఉంటే వాక్యము సెలవిస్తూ ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. దేవుడు నీ పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగించగలని నువ్వు విశ్వసిస్తే నీ విశ్వాసానికి తగినట్టుగా దేవుడు శీఘ్రముగానే నీ పట్ల కార్యము జరిగించును గాక. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు నిన్ను తన మహిమతో నింపి ఎన్నడూ చూడని ఆశ్చర్యకరమైన సంగతులు నీ పట్ల దేవుడు జరిగించి నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికే ఈ రాత్రి దేవుడు ఈ విజ్ఞాపన కూడికకు నడిపించి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొన్న ఒక సహోదరి నాతో మాట్లాడుతూ ఉంది. ఎంతో భారముతో యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి కటిక శోధనలను నేను ఎదుర్కొంటూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి కూడా నా జీవితంలో అనేకమైన బాధలు, భారాలు, ఇరుకులు, ఇబ్బందులు అని చెప్పి ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎవరిని చూడాలి, నా నిరీక్షణకు ఆధారం ఎవరు, నా కష్టానికి పరిష్కారం ఎవరు, యేసై నమ్ముకుంటే ఇలా జరుగుతుందండి నా జీవితంలో అని చెప్పి భారముతో ఏడ్చుకుంటూ ఫోన్ చేసి ప్రార్థన అవసరత అడిగితే నేను చెప్తున్నాను, ఏమన్నాను తెలుసా, నువ్వు నిజముగా దేవుని పట్ల పరిపూర్ణమైన నమ్మకము కలిగుండు, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఆ మాట చెప్పిన నెల రోజుల తర్వాత యేసై నమ్మిందో లేదో మీరు నమ్మండి ప్రియులారా, ఆమె జీవితంలో కోల్పోయిన ప్రతి ఆశీర్వాదం, ఒక ఆశీర్వాదం వెంబడి మరొక ఆశీర్వాదం, ఒక ఆశీర్వాదం వెంబడి మరొక ఆశీర్వాదం ఆమెను వెంటాడుతూనే వస్తూ ఉంది. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఆశ్చర్యకరమైన సంగతులు నీ పట్ల దేవుడు చేయడని నువ్వు భారంగా నమ్మావేమో దేవుణ్ణి. అంటే ఇక నా పట్ల కార్యాలు జరగవు, దేవుడు నా పట్ల ఎన్నడూ కూడా కార్యము చెయ్యడు, నేను ఇలానే గర్భఫలం లేకుండా ఉంటాను, ఇలానే ఉద్యోగం లేకుండా ఉండిపోతాను, ఇలానే వ్యాపారము లేకుండా జీవిస్తాను, ఇలానే ఇంటర్వ్యూలు వెళ్ళినా నేను పాస్ కానేమో, ఎగ్జామ్స్ రాసినా పాస్ కానేమో, నా జీవితం ఏంటి, నా శాలరీ పెరగదేమో, నాకు అనారోగ్యం జీవితాంతం ఈ అనారోగ్యం ఇలానే ఉంటుందేమో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నా దేవుడు ఏమన్నాడు తెలుసా, నేను జరిగిస్తాను అద్భుతము, నిన్ను స్వస్థపరుస్తాను ఈ రాత్రి, నిన్ను బలముగా ముడతాను ఈ రాత్రి, నీకు దేవుడు బలమైన కార్యాలు త్వరలోనే అతి తొందరలోనే జరిగించడానికి దేవుడు ఒక లాంటి ఒక వాగ్దానము నీ పట్ల దేవుడు స్థిరపరచబోతున్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని ఒకసారి మనము గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు అక్కడ అద్భుతమైన మాటలు సెలవిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్య భాగము. దేవుడు తనను ప్రేమించు వారి కొరకు, దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు. చెప్పండి. అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు, మనుషుల యొక్క హృదయానికి గోచరము కాలేవు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దాం ఒకసారి అందరం కూడా. చెప్పండి. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయట, అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అవేమవు, గోచరము కావు. ఎవరి పట్ల ఈ కార్యాలు జరిగిస్తాడు? ఇప్పుడు కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయానికి గోచరము కాని సంగతులు ఏవైతే ఉన్నాయో, ఈ సంగతులన్నీ కూడా దేవుడు ఎవరి పట్ల జరిగిస్తారంటే అక్కడ రాసి ఉన్నాడు, తనను ప్రేమించు వారికి. చెప్పండి, ఎవరిని ప్రేమించు వారికి? తనను అనగా దేవుడు. ఎవరైతే ఈ లోకంలో రక్షించబడి మారు మనసు పొంది దేవుని బిడ్డగా తీర్చబడి ఈ లోకంలో దేవునికి ఇష్టలుగా, దేవునికి దగ్గరగా, దేవునికి సమీపంగా జీవిస్తూ ఆత్మీయ జీవితంలో బలమైన పునాది వేసుకొని
సంఘములో బలమైన పునాది వేసుకొని స్థిరముగా స్థాపించబడి ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తూ మహిమపరుస్తారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుణ్ణి ఎవరైతే అధికముగా ఇష్టపడతారో వారి పట్ల దేవుడు జరిగించే ఆశ్చర్యమైన కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? అవి కంటికి చెప్పండి కంటికి కనపడతాయా? చెవికి వినబడతాయా? హృదయానికి గోచరమవుతాయా? మరి దేవుడు కంటికి కనబడకుండా, చెవికి వినబడకుండా, హృదయానికి గోచరము కాకుండా నీ పట్ల దేవుడు బ్రేక్ త్రూ జరిగిస్తున్నాడంటే ఇది ఆశ్చర్యకరమైన సంగతులే. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామానికి మహిమపరుద్దాం. ఆశ్చర్యకరమైన సంగతులు ఎలా ఉంటాయి అంటే అవి చెవికి వినబడవు, కంటికి కనపడవు, కానీ హృదయానికి గోచరము కావు. కానీ నువ్వు మాత్రం తప్పక దేవుని యొక్క కార్యాలు చూస్తావు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ రాత్రి నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు. అద్భుతాలు కావాలంటే మనుషుల దగ్గర కాదు, అద్భుతాలు జరగాలి అంటే తీర్థయాత్రలకు వెళ్ళటం కాదు, అద్భుతాలు జరగాలి అంటే జ్యోతిష్యులను అడగటం కాదు. ఈ రోజుల్లో ఈ జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. మొన్న ఎక్కడో కారు పార్క్ చేసి ఖమ్మంలో ఒక షాప్లోకి వెళ్తూ ఉంటే ఆ షాప్ దగ్గర ఒక ఆయన కూర్చొని అంటున్నాడు, అయ్యా నేను నీకు జాతకం చెప్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? చెప్పాలి నన్ను ఏమంటున్నాడు? ఏం చెప్తాడు? నాకేం చెప్తాడట? నేను నీకు జాతకము చెప్తాను. నేన్నాను నా జాతకం నువ్వేం చెప్పొద్దు, నా జాతకం నాకు బాగా తెలుసు. ఎందుకు? నా కాళ్ళ గతులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? చెప్పాలి ఈ మాట చెప్పాలి. కాళ్ళ గతులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఇప్పుడు నీ పుట్టుక, నీ జీవితము, నీ మరణం ఎవరికి తెలుసు? నువ్వు ఎప్పుడు మరణిస్తావో నీకు తెలుసా? ఏ రోజు నీకేం జరుగుతుందో తెలుసా? ఏ రోజు నువ్వు ఏ అద్భుతం చూస్తావో తెలుసా? నువ్వు ఏ రోజు చీర కొనుక్కుంటావో తెలుసా? ఏ రోజు కొనుక్కుంటావో తెలుసా? నువ్వు ఏ రోజు షాపింగ్కి వెళ్తావో నీకు డేట్ గుర్తుపెట్టుకున్నావా? డేట్ పెట్టుకున్న రోజున నువ్వు షాపింగ్కి వెళ్తావని నీకు ఖచ్చితంగా గ్యారంటీ ఉందా? ఈ రాత్రి విజ్ఞాపన ప్రార్థనకు వచ్చావు కదా, క్షేమంగా ఇంటికి వెళ్తావని నమ్మకం ఉందా? భయపడుతున్నారా? ఇక నుంచి రావద్దు అనుకుంటున్నారా? చెప్పాలి. నడిపించింది దేవుడే, క్షేమంగా తీసుకెళ్ళేవాడు కూడా. చెప్పాలి. ఎవరు తీసుకెళ్తారు క్షేమంగా? ఈ లోకంలో మనం ఏం చేస్తామో, రేపు ఎలా ఉంటామో, రేపు ఏం చేస్తామో, మన భవిష్యత్తు ఏందో మనకు తెలియదు. ఎందుకు? మన కాళ్ళ గతులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. అన్నాను, నువ్వు నా జాతకం ఏం చెప్పక కానీ నువ్వు ప్రభువు దగ్గరికి రా, దేవుడు నీ జాతకం మొత్తం బయట పెడతాడు. నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు, నీ స్థితిగతులు దేవుడు మారుస్తాడు, నీ యొక్క రోత జీవితం దేవుడు మారుస్తాడు, నీ పాప జీవితం దేవుడు మారుస్తాడు. యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే మరెన్నడూ చూడని అద్భుత కార్యాలు దేవుడు నీకు చూపించి ఆయన ఆశ్చర్య కార్యాలు నీ పట్ల జరిగించి స్థిరపరచునుగాక. నీకు రక్షణ దేవుడు ఇస్తాడు, నీకు సమాధానం దేవుడు ఇస్తాడు, నీకు శాంతిని దేవుడు ఇస్తాడు, నీ కలవరాన్ని దేవుడు పోగొడతాడు. యేసు నామములో God will do certain miracles and wonders in your life. ఆయన చేసే కార్యాలు అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, అవి హృదయానికి గోచరము కావు. చిటికలో దేవుడు కార్యం జరిగించగలిగిన సమర్థుడు. ఒకవేళ నీ ఆర్థిక శోధనలు సంవత్సరాలు వెంబడి సంవత్సరాల నుంచి నిన్ను వెంటాడుతూ ఉన్నాయేమో, చిటికలో నా దేవుడు నీ ఆర్థిక శోధనల నుంచి తీసివేయగలడు. అప్పుల భారాలు సంవత్సరాలు వెంబటి సంవత్సరాలు నీ జీవితాన్ని వెంటాడుతున్నాయేమో, యేసు క్రీస్తు ప్రభువారు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలోనే నీ అప్పుల భారాలు తొలగించగలడు ఆయన. డాక్టర్లు చెప్పారేమో ఈ అనారోగ్యం నీకు జీవితాంతం ఉంటుందని, కానీ యేసయ్య ఈ రాత్రి అంటూ ఉన్నాడు, ఈ అనారోగ్యము నిశ్చయముగా నిన్ను విడిచి వెళ్ళిపోబోతా ఉంది. రాత్రి శాపము నీ ఇంటిని తరతరాలుగా వెంటాడుతూ ఉందేమో, యేసు క్రీస్తు ప్రభు అంటున్నాడు, నా శిలువ మరణము ద్వారా ప్రతి శాపాన్ని కొట్టివేశాను.
ఈ పాపము నిన్ను మరణానికి నడిపిస్తుందేమో నువ్వు అనుకుంటున్నావేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నువ్వు మారు మనసు పొంది రక్షించబడి యేసుక్రీస్తు పాద సన్నిధిలోకి నువ్వు వస్తే నీకు రక్షణ దేవుడు ఇచ్చి నీ పాపము నుంచి నువ్వు విడుదల పరచడానికి నా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు సిలువలో మరణించి ఉన్న దేవుడు. ఈ రాత్రి అట్టి దేవుడు తన హస్తాలు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే నిన్ను అధికముగా హెచ్చించి ప్రపంచంలో ఉన్నతమైన స్థానములో ఉంచి ఆయన వాగ్దానాలు, ఆయన నిబంధనలు నీ పట్ల స్థిరపరచి నిన్ను ఆశీర్వదించి ఈ రాత్రి పంపించబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఏ దేవుడు మన దేవుడు? ఆశ్చర్య కార్యములు. ఏ దేవుడమ్మా? ఆన్లైన్లో చాలా మంది ఉన్నారు. ఏ దేవుడు మన దేవుడు? అవర్ గాడ్ ఈజ్ వండర్ వర్కింగ్ గాడ్. Our God is miracle worker. Our God is way maker. మన దేవుడు మార్గము తయారు చేయగలిగిన దేవుడు. మార్గము లేని సమయములో, ఎటు వెళ్ళాలో తెలియని సమయములో, ఎటు ప్రయాణము చేయాలో తెలియని సమయంలో దేవుడు తన మార్గములో నిన్ను నడిపించి నీ కొరకు ఒక విశాలమైన మార్గాన్ని దేవుడు సిద్ధపరిచే దేవుడు. మరి ఇంత గొప్ప దేవుడు ఈ రాత్రి నీ కొరకుంటే నువ్వు ఎక్కడుంటున్నావు? దేవునికి దూరంగా ఉంటున్నావా? ఇంత గొప్ప దేవుడు నీ కొరకు ఈ రాత్రి అవైలబుల్గా ఉంటే, ఈ రాత్రి నీకు అందుబాటులో ఉంటే, నేను నీకు సమీపముగా వస్తానని దేవుడు చెప్తా ఉంటే నువ్వు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావు ఈ రాత్రి? ఎటు వెళ్తున్నావు ఈ రాత్రి? వేటి కొరకు వెళ్తున్నావు ఈ రాత్రి? నీ ఆశ ఏంటి ఈ రాత్రి? నీ తృష్ణ ఏంటి ఈ రాత్రి? అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి నేను నా మహిమ ప్రభావమును నా ప్రజల మీద వెల్లడిపరుస్తాను. ఇంతకీ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ఎవరు చూస్తారు? అయ్యా, నాకు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చూడాలన్నవారు స్తోత్రం చెప్పండి. సరే, మీ ఆశ నిజంగా గొప్పదైతే దేవుడు మీ పట్ల కార్యం జరిగిస్తాడు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎవరు దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు చూడగలరు అంటే యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని ఒకసారి మనము చదువుకుంటే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతారు. కాగా బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 29, let us read verse 14. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును. చెప్పండి, ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును. బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును. వారి జ్ఞానుల యొక్క జ్ఞానం ఏమవుతుందట? వ్యర్థమవును. వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. వారి బుద్ధిమంతుల యొక్క బుద్ధి ఏమైపోతుంది? చెప్పాలి, ఏమైపోతుందమ్మా? మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగ చేయ జూచు వారికి శ్రమ. చావు. ఎవరు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చూడగలరు అంటే మనం చదువుకున్నాం, వాక్యం సెలవిస్తూ ఉంది, నా జనులు. అందరూ చెప్పండి, ఎవరట వీళ్ళు? చెప్పాలి, ఎవరు వీళ్ళు? నా జనులు. ఇప్పుడు దేవుడు నా జనులు అని ఎవరినన్నాడు తెలుసా బైబిల్లో? యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి రక్షించబడి బాప్తిసము తీసుకొని పాపాన్ని వదిలిపెట్టి తప్పుడు మార్గాన్ని వదిలిపెట్టి అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన పనులు వదిలిపెట్టి ఎవరైతే క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తారో వారు నా ప్రజలు, నా జనులు అని బైబిల్లో అన్నాడు. దైవజనము ఆలోచించేయండి, రాత్రికాల సమయంలో దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఇశ్రాయేలు ప్రజలను తన ప్రజలుగా దేవుడు తయారు చేసుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏం చేశాడంటే తన ప్రజలుగా దేవుడు ఏర్పాటు చేసుకొని వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించడం ప్రారంభించాడు. ఇప్పుడు దేవుడు ఫిలిస్తీయుల్ని నా ప్రజలు అనలేదు, ఐగుప్తీయుల్ని నా ప్రజలు అని పిలవలేదు, మిద్యానీయులను నా ప్రజలు అని పిలవలేదు, అమోరీయులు నా ప్రజలను పిలవలేదు. ఎవరిని దేవుడు నా ప్రజలు అని పిలిచాడు అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకో తెలుసా? వారు దేవుని ఏర్పాటులో ఉంచబడిన జనము. ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవుని యొక్క ఏర్పాటులో ఉంచబడితే, నువ్వు దేవుని యొక్క ఏర్పాటులో ఉంటే నిన్ను దేవుడు ఏమని పిలుస్తాడో తెలుసా? నా జనము, నా ప్రజలు, నా సొత్తైన ప్రజలు, నా సంతానము,
నా బిడ్డలు అని దేవుడు సంబోధిస్తూ ఉంటాడు. ఇప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరు ఆశ్చర్య కార్యాలు చూస్తారు అంటే నా ప్రజలు, నా జనులు, సంఘము దేవుని యొక్క కార్యాలు శీఘ్రముగా చూడబోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం సెలవిస్తోంది, ప్రవచనాత్మకంగా ఈ రాత్రి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నా జనులు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నేను ఏర్పాటు చేసుకున్న ఒక సంఘము, ఆయన శరీరముగా పిలువబడుతున్న సంఘం ఏదైతే ఉందో ఆ సంఘము పట్ల దేవుడు ఆశ్చర్య కార్యములు, మరెన్నడూ చూడని గొప్ప సంగతులు దేవుడు రాబోయే కాలములో మన పట్ల జరిగించి స్థిరపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తా ఉంది, నా ప్రజలు మరెన్నడూ చూడని అద్భుత కార్యాలు చూడబోతూ ఉన్నారు. ఆశ్చర్య కార్యాలు చూడబోతూ ఉన్నాడు. అద్భుత కార్యాలు నేను వారి పట్ల జరిగించబోతూ ఉన్నాడు. ఇంతకాలము నీ కుటుంబము ఆశ్చర్య కార్యాలు చూడలేకపోయిందేమో, ఇంతకాలము నీ కుటుంబము దైవికమైన కార్యాలు నీ కుటుంబంలో జరగలేదేమో, ఇంతవరకు నీ కుటుంబంలో దేవుని యొక్క అద్భుతాలు నువ్వు చూడలేదేమో, నీ లైఫ్లో దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడలేకపోయావేమో. ఇదిగో వాగ్దానపూర్వకంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రాబోయే కాలములో, రాబోయే రోజుల్లో నువ్వు మరెన్నడూ చూడని గొప్ప సంగతులు నా దేవుడు నీ పట్ల జరిగించును గాక. చప్పట్లు కొడుతూ యేసు నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఎవరు చూస్తారట ఆయన కార్యాలు? ఎవరు చూస్తారట? ఆశ్చర్యకారులు ఎవరు చూస్తారట? నా ప్రజలు. ఇప్పుడు ఆయన ప్రజలం అంటే ఎవరము? ఆయన మేపే గొర్రెలమైన మనమే. నా ప్రజలు అంటే ఎవరు? రక్షించబడిన మనమే. నా ప్రజలు అంటే ఎవరు? రక్షింపబడి బాప్తిసం తీసుకొని మారు మనసు అనే అనుభవంలోకి వచ్చి యేసయ్యని వెంబడిస్తున్న మనమే ఆయన జనం. నువ్వే ఆయన జనం. చెప్పండి, ఎవరు చెప్పండి? మీరే ఆయన జనం. అంటే ఎవరమ్మా? మరి ఎవరు అన్నట్టు చూస్తారేంటి? అమెరికా వల్ల దేవుని జనం, అమెరికా వల్ల, ఆస్ట్రేలియా వల్ల, లేకపోతే మన భారతదేశంలోని మరొక స్టేట్లో ఉన్నోళ్ళ వరకు ఆయన ప్రజల? బైబిల్ ఏమన్నా తెలుసా? ఆకాశము నా సింహాసనము, భూమి నేను సర్వలోకానికి దేవుడై ఉన్నాను. ఒక రాజ్యానికో, ఒక దేశానికో, ఒక వర్గానికో, ఒక స్టేట్కో కాదు దేవుడు. ఆయన సర్వలోకానికి దేవుడై ఉన్న దేవుడు. మరి రాత్రి ఆయన ప్రజలం అంటే ఎవరు చెప్పండి? అయ్యా, నేను ఆయన ప్రజలను, నేను ఆయన వ్యక్తిని, యేసుక్రీస్తు ప్రభు నా తండ్రి, ఐ యామ్ బిలాంగ్స్ టు మై గాడ్ అన్నవారు గట్టిగా నేను ఆయన ప్రజలు అని చెప్పండి. నేను ఆయన మనుషుణ్ణి అని చెప్పండి. నేను ఆయన జనము అని చెప్పండి. చెప్పట్లేదు చాలామంది, చెప్పట్లేదు చాలామంది, చెప్పట్లేదు. చెప్పండి, నేను ఆయన ఎవరి ప్రజలం చెప్పండి. మీరు నిజంగా దేవుని జనము అయితే, మీరు నిజంగా యేసుక్రీస్తు ప్రభువే నా దేవుడు అని మీరు కరెక్ట్గా నమ్మితే, మీరు బిగ్గరగా మీ హృదయం మీద చేయి పెట్టుకొని మరొక చేయి ఆకాశం వైపు చాపి నేను ఆయన జనము అని గట్టిగా చెప్పండి. ఎవరి జనము? నమ్మారా? ఇప్పుడు మీ పట్ల దేవుడిస్తున్న వాగ్దానం, నా జనము పట్ల నేను గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడట? ఆన్లైన్లో చెప్పండి, ఎవరి పట్ల గొప్ప కార్యాలు చేస్తారు? ఎవరి పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడు? నా పట్ల. ఎందుకు? నేను ఆయన సంబంధిని. ఈ రాత్రి వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన ప్రజలు. ఈ రాత్రి ఇశ్రాయేలు ప్రజలు పట్ల దేవుడు జరిగించిన ఒక అద్భుతాన్ని నేను మీకు చూపిస్తాను. తెలిసిన వాక్య భాగమే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము
ఒకటో వాక్యాన్ని ఒకసారి చదువు. మన ఇశ్రాయేలీయుల భయము చేత ఆ కాలమున ఇశ్రాయేలు ప్రజల యొక్క భయము చేత ఎవడనూ వెలుపలికి పోకుండాను ఎవడును వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా ఎరికో పట్టణ ద్వారము ఎరుకో పట్టణం యొక్క ద్వారం గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము నేను ఎరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. అప్పగిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసు నామమున మహిమపరుద్దాం. గట్టిగా 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 హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? ఇదిగో ఆశ్చర్య కార్యాలు జరగకుండా అడ్డుకునే ప్రతి ఒక్క శూరుడు, ప్రతి రాజు నీ ముందు నిలవలేడు యెహోషువ. వారిని నీ చేతికి ఏం చేస్తున్నాను? నేను అప్పగిస్తున్నాను. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఆశ్చర్య కార్యాలు చూడకుండా, దేవుని యొక్క కార్యాలు చూడకుండా, నీ జీవితంలో మిరాకిల్ చూడకుండా కొన్నిసార్లు అపవాది అడ్డుకుంటాడు. ఎందుకంటే నీ జీవితం అద్భుతం జరిగితే నువ్వు దేవుని వైపు తిరుగుతావు, యేసయ్యను ఆరాధిస్తావు, దేవుణ్ణి మహిమపరుస్తావు. అది వాడికి ఇష్టం లేదు, అపవాదికి. అందుకే అపవాది ఏం చేస్తాడంటే అడ్డుకుంటాడు, అద్భుతాలు జరగకుండా అడ్డుకుంటాడు, నీకు ఆరోగ్యం రాకుండా అడ్డుకుంటాడు, నీ శోధనలు ముగించబడకుండా అడ్డుకుంటాడు, నీ ఆర్థిక శోధనలు, అప్పుల భారాలు నీ నుంచి దూరం అయిపోకుండా ఏం చేస్తాడంటే అడ్డుకుంటాడు. కొన్నిసార్లు ద్వారాలు మూస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా కనాను దేశానికి వెళ్ళాలి. కనాను దేశం ఏంటి? పాలు తేనెలు ప్రవహించు దేశం, శాంతి సమాధానము కలిగిన దేశము, నెమ్మది కలిగిన దేశం. అది వాగ్దాన దేశం. దేవుడు పితరులకు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, నేను నీ సంతానాన్ని కనాను దేశంలో ఉంచుతాను అని చెప్పి వాగ్దానము చేసిన ప్రాంతము ఆ కనాను దేశం. అది వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, డెస్టినీకి వెళ్ళాలి. కానీ మార్గం మధ్యలోనే శోధన, భయంకరమైన బాధ, భయంకరమైన నింద. ఏంటో తెలుసా? ఎరికో గోడలు అడ్డుగా ఉంచబడ్డాయి. ఇప్పుడు ద్వారాలు ఎదుగుతూ ఉన్నారు, ఆ ప్లేస్లన్నీ ఎదుగుతూ ఉన్నారు. ఎట్నుంచి వెళ్ళాలి, డోర్లు ఎక్కడ ఓపెన్ ఉన్నాయి, ఎట్నుంచి వెళ్తే నేను ఎరుకో ప్రాంతం దాటుతామని చెప్పి ప్రజలందరూ కూడా అంతా చూస్తూ ఉంటే ద్వారాలు ఏమైపడ్డాయి? నేనంటా నీ రాత్రికాల సమయంలో నీ జీవితంలో కూడా నువ్వు గమ్యానికి చేరకుండా అపవాది కొన్నిసార్లు అడ్డుకుంటాడు. దైవికమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో చూడకుండా అపవాది కొన్నిసార్లు తలుపులు వేస్తాడు. నువ్వు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళకుండా అపవాది ద్వారాలు మూస్తాడు. నిన్ను ఎటు ప్రయాణము చేయనివ్వకుండా దైవికమైన ఆశీర్వాదాలు, దైవికమైన దీవెనలు నీ జీవితంలో చూడకుండా కొన్నిసార్లు అపవాది ఏం చేస్తాడంటే డోర్లు స్ట్రాంగ్గా వేస్తూ ఉంటాడు. అపవాది డోర్లు మూస్తూ ఉంటాడు. నీకు అనిపిస్తూ ఉంటుంది ద్వారాలన్నీ మూయబడ్డాయి, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, ఎటు నడవాలో తెలియట్లేదు, ద్వారాలన్నీ క్లోజ్ చేయబడ్డాయి, చీకటిగా ఉంది, అంధకారముగా ఉంది, సమస్య చాలా పెద్దదిగా ఉంది, శోధన చాలా పెద్దదిగా ఉంది. ఈ శోధన ఎలా దాటాలి? ఈ నిందలు ఎలా దాటాలి? ఈ అవమానాలు ఎలా దాటాలి? నా భారాలు, అప్పుల భారాలు ఎలా తిరుగుతాయి? నా అనారోగ్యం ఎలా పోతుంది? ద్వారాలు గట్టిగా మూయబడ్డాయి కదా, ఎటు ప్రయాణము చేయాలి అనే బాధ నిన్ను వెంటాడుతూ ఉందేమో. ఈ రాత్రి దేవుడు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ద్వారాలు మూయటం అపవాది పని అయితే ద్వారాలు తెరవటము నా యేసయ్య పని. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మనం మహిమపరుద్దాం. నీ గమ్యానికి చేరకుండా అపవాది ద్వారాలు గట్టిగా మూసేశాడేమో. ఇంటర్వ్యూలో పాస్ కాకుండా ద్వారాలు మూసాడేమో. ఉద్యోగం రాకుండా ద్వారాలు మూసాడేమో. వ్యాపారంలో అభివృద్ధి చూడకుండా ద్వారాలు మూసాడేమో. పిల్లల జీవితంలో ఆశీర్వాదము చూడకుండా ద్వారాలు మూసాడేమో. కుటుంబంలో అద్భుతము చూడకుండా ద్వారాలు మూసాడేమో. ఈ రాత్రి దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు. అపవాది ఎన్ని ద్వారాలు మూసినప్పటికీ కూడా
నువ్వు భక్తిగా, యథార్థముగా, నీతిగా ప్రార్థన చేస్తే మూయబడిన ప్రతి ద్వారము దేవుడు తెరుచుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. నీ ముందు మార్గము దేవుడు సరళము చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ పక్షాన పోరాడి నిన్ను అడ్డుకుంటున్న ప్రతి శత్రువుని దేవుడు హతమార్చి నీకు విజయం అనుగ్రహించి నిన్ను గమ్యానికి చేర్చే దేవుడు ఈ రాత్రి నీకు అందుబాటులో ఉన్నాడు. చెప్పండి, ఏ దేవుడు? మన దేవుడు. చెప్పండి. ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగిన దేవుడు, ద్వారాలు తెరవగలిగిన దేవుడు. అందుకే బైబిల్లో అంటాడు, పాతాళ లోకపు యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? అపవాది అనుకుంటున్నాడు, తాళం చేయి నా దగ్గర ఉంది, పాతాళంలో కట్టేశాను, శోధనలో పెట్టేశాను, బంధకాలు మొత్తం కట్టేసి వెనక్కి వెళ్ళకుండా, ముందుకు రాకుండా. అక్కడ రాశాడు కదా ఆ మాట, లోపలికి వెళ్ళకుండా వెలుపలికి రాకుండా. అపవాది అనుకుంటున్నాడు, వెలుపలికి రానివ్వను, ముందుకి వెళ్ళనివ్వను, కట్టేశాను, గట్టిగా తాళాలు వేసేసాను. దేవుడు అంటున్నాడు ఈ రాత్రి, తాళాలు వాడి దగ్గర కాదు, స్పేర్ తాళాలు నా దగ్గర ఉన్నాయి. మరొక తాళపు చెవి నా దగ్గర ఉంది. వాడు తాళం వేస్తే, వాడు డోరు వేస్తే నేను డోర్ తెరుస్తాను, నేను ద్వారం తెరుస్తాను. ఈ వాక్యం వింటున్న దైవజనమా, విశ్వాసి, యవనస్తురాలు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ద్వారాలు మూయబడ్డాయి, ఎటు వెళ్ళాలి అనుకుంటున్నావేమో, నీ దేవుడు నీకు ద్వారాలు తెరవబోతూ ఉన్నాడు. ఇప్పటి నుంచి తెరవబోతూ ఉన్నాడు. ఇప్పటి నుంచి నీ పట్ల దేవుడు ద్వారాలు తెరచి నిన్ను గమ్యానికి చేర్చే దేవుడు ఆయన. అక్కడ దేవుడు చెప్పాడు, యెహోషువ అన్నాడయ్యా, ద్వారాలు మూయబడ్డాయి ప్రభువా, ఎటు ప్రయాణం చేయాలో తెలియట్లేదయ్యా, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి ప్రభువా, షో మీ ఎ వే, నాకు ఒక మార్గాన్ని చూపించు. అప్పుడు యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువ నువ్వు బాధపడకు, నువ్వు భయపడకు. ఇదిగో యాజకులు అనగా లేవీయులు, వారితో పాటు ఇశ్రాయేలు ప్రజలు యెరికో గోడల చుట్టూ 6 రోజులు, చెప్పాలి, ఎన్ని రోజులు తిరగాలి? 6 రోజులు తిరగాలి. 7వ రోజు వచ్చేసరికి 7 సార్లు. ఎన్నిసార్లు తిరగాలి? చెప్పాలి, ఎన్నిసార్లు తిరగాలి? 7 సార్లు. మర్చిపోవద్దు, ఒక విషయం చెప్తున్నాను. ఏంటయ్యా ఆ విషయం? ఏంటో తెలుసా? ఎప్పుడైతే యెరికో గోడల చుట్టూ తిరుగుతూ ఉన్నారో అప్పుడు యాజకులు బూరలు వాయిస్తూ ఉండాలి, వాయిద్యాలు వాయిస్తూ ఉండాలి, పాటలు పాడుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ బూరల ఆ యొక్క వాయిస్, ఈ ప్రార్థన నేను వింటాను, నేను విని మీ ముందు చాలా గొప్పగా ఉన్న ఈ యొక్క గోడలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తాను? ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళు బూరలు పట్టుకున్నారు, మనసం మోసేవాళ్ళు మనసం మోస్తున్నారు, ప్రజలందరూ కూడా యాజకులను వెంబడిస్తూ ఉన్నారు, యెరికో గోడల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, హల్లెలూయా స్తుతి మహిమ అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు, దేవుని కార్యాలు మా పట్ల జరగాలని ప్రార్థన చేస్తూ తిరుగుతూ ఉన్నారు. 7వ రోజు వచ్చేసింది. 7వ రోజు 7 సార్లు తిరుగుతూ ఉన్నారు. మొదటిసారి తిరిగారు, అయిపోయింది. రెండోసారి తిరిగారు, అయిపోయింది. మూడవసారి తిరిగారు, అయిపోయింది. 4వసారి అయిపోతుంది, 5వసారి అయిపోతుంది, 6వసారి అయిపోయింది. ఇప్పుడు ఆఖరి ఛాన్స్, లాస్ట్ అండ్ ఫైనల్ మూమెంట్. 7వసారి మరింత ఎక్కువగా, మరింత కేకలు వేస్తూ, గంభీరముగా, విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ 7వసారి యెరికో గోడ చుట్టూ తిరిగేసరికి గోడలు బద్దలైపోయాయి. యేసు నామములో గట్టిగా చప్పట్లు కొడుతూ యేసు నామములో మహిమపరుద్దాం. అయ్యో ఈ గోడ చాలా పెద్దగా ఉంది కదా, ఈ యెరికో గోడ ఇంత దళసరిగా ఉందేంటి? అప్పటి వరకు రాళ్లతో పలగొట్టారు, పగలట్లేదు. పెద్ద పెద్ద రాడ్స్ తీసుకొని పలగొట్టారు, పగలట్లేదు. వాళ్ళ చేతుల్లో వెపన్స్ యూజ్ చేశారు, పగలట్లేదు. చాలా గట్టిగా ఉంది, చాలా గొప్పగా ఉంది, చాలా ఎత్తుగా ఉంది. అయ్యో ఈ సమస్యను ఎలా దాటుతాం, ఈ శోధన ఎలా దాటుతాం, దీనికి పరిష్కారం ఏంటని చెప్పి ఆ గోడను చూసి భయపడుతూ ఉంటే అంత పెద్ద గోడను కూడా కూల్చిన ఒకే ఒక ఆయుధము ప్రార్థన. విశ్వాసము, దేవుని పట్ల కలుగున్న స్థిరమైన భక్తి, స్థిరమైన పునాది ఏదైతే ఉందో ఆ భక్తి పునాది ప్రార్థన గొప్పగా ఉన్న సమస్యను కూడా కూల్చేసి
కూల్చేసి రాత్రి నేను అంటాను, నీ ముందు చాలా గొప్పగా ఉందేమో సమస్య, నువ్వు చిన్నగా ఉన్నావు, సమస్య పెద్దగా ఉంది, నువ్వు సాల్వ్ చేయలేని సమస్య నీ జీవితంలో ఉందేమో, నువ్వు పరిష్కరించలేని బాధ నీ జీవితంలో ఉందేమో, నువ్వు ఎదుర్కోలేని శోధన నీ జీవితంలో ఉందేమో. దేవుడు అంటున్నాడు, ఆ సమస్య ఎంత పెద్దదిగా ఉన్నా ప్రార్థన ముందు చాలా చిన్నది, నా యేసయ్య ముందు చాలా చిన్నదే, రక్షకుని ముందు చాలా చిన్నదే. నీకు సమస్య పెద్దదిగా ఉండొచ్చేమో, కానీ నిన్ను సృష్టించి తన రూపంలో కలుగ చేసుకున్న దేవునికి సమస్య చాలా మైనర్. దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి సమస్య నేను పాయల చేస్తాను. అయితే నువ్వు ఎవరి చుట్టూ తిరగాలి? దేవుని చుట్టూ. చెప్పాలి, ఎవరి చుట్టూ తిరగాలి? చాలామంది మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. సమస్య వచ్చిందనుకో, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకొని, ఈయన పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, ఈయన దగ్గరికి వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగేసి ఆఖరికి అంతా ఖర్చు చేసుకొని రిక్తులుగా మారిపోయి అప్పుడు ఏడుస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు తిరిగే వ్యక్తిగా ఉండకూడదు. యేసయ్యలో స్థిరముగా నిలబడాలి, ఒక సంఘములో నిలబడాలి. చెప్పాలి, ఎన్ని సంఘాలు ఉండాలి క్రైస్తవునికి? చెప్పండి, చెప్పాలి. ఒక భార్యకి ఒకడే భర్త, అవునా? ఒక భర్తకు ఒకటే. మరి నీకు సంఘాలు ఎన్ని ఎన్ని సంఘాలు ఉండాలి? ఒక సంఘమే. కొంతమంది ఆ సంఘము, ఈ సంఘము, ఆ ప్రాంతము, ఈ ప్రాంతము అంతా తిరిగేస్తారు, మొత్తం తిరిగేస్తారు. అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం తిరిగి కాళ్ళు అన్నీ కూడా అరిగిపోయి, అప్పులు ఎక్కువైపోయి, అనారోగ్యాలు ఎక్కువైపోయి, శోధనలు ఎక్కువైపోయి, బాధలు ఎక్కువైపోయి, రోగాలు ఎక్కువైపోయి, సమస్యలు ఎక్కువైపోయి, హెడ్ఏక్ ఎక్కువైపోయి, మొత్తం తిరిగి అంత ఖర్చు చేసుకొని ఆఖరికి ఏం చేస్తా తెలుసా? ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. నీకు సమస్య వచ్చినప్పుడు మనుషుల చుట్టూ తిరగవద్దు. మనుషులు నీకు సమస్యకు పరిష్కారం ఎన్నడూ కూడా ఇవ్వరు. ఇంకా నీ సమస్యలు బాగా విని దాంట్లో కొన్ని వీక్ పాయింట్స్ తీసుకొని అడ్వాంటేజ్గా తీసుకొని దానికి రెండంతల శ్రమలు ఇంకా యాడ్ చేసి నిన్ను ఏడిపిస్తారు తప్ప నీ సమస్యకు పరిష్కారం మాత్రం వాళ్ళు చూపిస్తారా? మనుషులు నీకు సమస్యకు పరిష్కారం ఇస్తారా? బైబిల్ ఏం చెప్తా ఉంది? రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట. చెప్పండి, ఎవరిని నమ్మాలట? యెహోవాని. ఏది మేలట? మనుషులు నమ్మటం మేలా, దేవుణ్ణి నమ్మటం మేలా? మనుషుల్ని ఆశ్రయించడం మేలా, దేవుణ్ణి ఆశ్రయించడం మేలా? మరి నువ్వెందుకు అటు ఇటు తిరుగుతావు? అటు ఇటు తిరిగే లక్షణం ఎవరు తెలుసా? అపవాది. దేవుడు అంటాడు, అపవాది ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా అంటే, అపవాది అంటాడు తెలుసా? నేను ఈ లోకములో అటు ఇటు. చెప్పాలి, అటు ఇటు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు కూడా అటు ఇటు తిరిగే మనస్సు, స్థిరమైన మనసు చాలామందికి లేదు. స్థిరమైన సంఘము, ఒకటే సహవాసము, ఒకటే దైవజనుడు. అటు ఇటు తిరిగే లక్షణము అపవాదిది, గుర్తుపెట్టుకోండి. సమస్య వచ్చినప్పుడు అటు ఇటు తిరుగుతున్నావు అనుకో, అపవాది నిన్ను ప్రేరేపిస్తున్నట్టే. నీ సమస్య వచ్చినప్పుడు నువ్వు అటు ఇటు తిరగకూడదు. ఏం చేయాలి తెలుసా? ప్రభు దగ్గరికి రావాలి, యేసయ్య దగ్గరికి రావాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, నా సమస్యకు పరిష్కారము నీవే. మనుషుల దగ్గర నాకు పరిష్కారము లేదు, రాజుల దగ్గర నాకు పరిష్కారం లేదు, ఇరుగు పొరుగు వారి దగ్గర నా సమస్యకు పరిష్కారం లేదు. నా సమస్యకు పరిష్కారం ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గరే. నేను ఎటూ తిరగను ప్రభువా, నీలోనే స్థిరమైన పునాదిగా, నా పునాది స్థిరముగా ఉంచుకొని నీలోనే ఒక స్థిరమైన అడుగులు వేస్తూ స్థిరమైన విశ్వాసగా ఉండిపోతానయ్యా అని ఈ రాత్రి ఎవరైతే చెప్తారో, వాక్యం సెలవిస్తూ ఉంది, వారి ముందు దళసరిగా, ఎత్తుగా, మందముగా, గొప్పగా ఉన్న ఎరికో గోడలను సైతము నేను కూల్చబోతున్నాను. ఈ రాత్రి మూయబడిన ప్రతి ద్వారము నేను తెరవబోతున్నాను. మనం చదువుకుందాం. నా జనులు, నా ప్రజలు,
దేవుని ప్రజలు యెహోషువ కాలంలో చూసిన గొప్ప అద్భుతము నేటికి కూడా నీ పట్ల దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా.